ఈ సమయంలో మరి మంచి మనము సాక్ష్యం విన్నాం. మనతో కలిసి సేవ చేయడానికి వచ్చిన పాస్టర్ గారికి నాగపూర్ ఆ పరిసర ప్రాంతాల్లో దేవుడు బలంగా వారిని వాడుకోలే మనం ప్రార్థన చేద్దాము. మరి యేసుదాస్ గారు విజయనగరం నుంచి మన మధ్యకి వచ్చారు. వారు కూడా మరి 5 నిమిషాల కంటే ఎక్కువ తీసుకోకండి, సాక్షి సమయం ఇస్తున్నారు. థ్యాంక్ యూ అయ్యగారు. మరి ప్రభువైన యేసుక్రీస్తు నామములో సంఘం అంతటికి కూడా వందనాలు. ప్రాముఖ్యంగా అయ్యగారు అపోస్తులు మరి ఓఫీర్ అయ్యగారు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. నాకు అవకాశం ఇచ్చినటువంటి అయ్యగారులకు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని సంగమా, నేను విజయనగరంలో సిటీలో లోకల్లోనే సేవ చేస్తున్నానండి. 1999లో నేను రక్షించబడ్డాను. అయితే రక్షణ పొందాను, కానీ సత్యమైతే పూర్తిగా నాకు తెలియదు. మా బ్రదర్ ఒక ఆయన ఉండేవారు, శ్యామ్ బ్రదర్ అని. ఆయన చాలా విషయాలు బైబిల్లో చెప్పేవారు. నాకు ఆల్రెడీ నేను చదువుకున్నాను ఇంటర్మీడియట్ వరకు. నా సబ్జెక్ట్ హిస్టరీ. అప్పట్లో ఈ 8, 9, 10 ఇంటర్ వరకు కూడా హిస్టరీ సబ్జెక్ట్ చదివడం అన్నీ కూడా బాగా నాకు గ్రిప్లో ఉంది. తర్వాత ఈ క్రూసైడ్స్, సిలువ యుద్ధాలని, లేదా అలెగ్జాండర్ ది గ్రేట్ సామ్రాజ్య నిర్మాత ఈ విధంగా జరిగినవి ఇవన్నీ కూడా, తర్వాత హిస్టరీలో క్రీస్తుకు పూర్వం, క్రీస్తు శకం, ఇవన్నీ కూడా నాకు డౌట్స్ ఉండేవి. తర్వాత అట్లాస్ ఒక బుక్ ఉండేది, అందులో ప్రపంచ పటంలోని చాలా దేశాలు ఉండడం, తర్వాత అందులో స్పేస్ కనిపించడం, అందులో మన అంతరిక్షంలో మన ఈ యొక్క సౌర కుటుంబం చాలా చిన్న పాయింట్లో ఉండి ఇవన్నీ కూడా మా అమ్మకు నాన్నకు అడిగి వాళ్ళు నాతో ఉన్నవారిని అడిగితే ఎవరు సమాధానం చెప్పేవారు కారు. అసలు ఏంటిదంటే ఇంకో బ్రదర్ నాకు పరిచయం అయిన తర్వాత, ఇదిగో తమ్ముడు అసలు బైబిల్లో అన్నిటికీ సమాధానాలు ఉన్నాయి అని యోబు గ్రంథంలోను, కీర్తనల గ్రంథంలోను, కృత్తికా నక్షత్రం ఇవన్నీ చూపిస్తే, భూమి శూన్యంలో వేలాడదీయబడ్డం, భూమి గుండ్రముగా ఉండడం, ఇవన్నీ కూడా తెలియజేస్తున్నప్పుడు నేను ఆశ్చర్యపోయాను. అయితే బైబిల్ దేవుడే నిజమైన దేవుడా, యేసే నిజమైన దేవుడా అని నమ్మిన తర్వాత 1998లో రక్షణ పొంది ఆయన ద్వారా మరలా ఆ సంఘములోంచి విడిపోయాను. విడిపోయిన తర్వాత ఆయనే తీసుకొచ్చారు, నాకు తెలీదు. అప్పట్లో నేను మనం ప్రైవేట్ చెప్పుకుందాంరా, ఏదో మనం బ్రతకాలి కదా, చక్కగా ప్రైవేట్ చెప్పేసుకొని పిల్లలకి మనం ఏదో కొంత డబ్బులు సంపాదించి సువార్త చేద్దామంటే ఆ సంఘం నుంచి నన్ను ఆయన పిలిచేశారు. నాకు తెలీదు, కొత్త కదా. అయితే వెళ్తూ ఇంకో పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన మాకు ఒక ఇండియన్ క్యాంపస్ క్రూసైడ్ ఫర్ క్రైస్ట్ అనేటటువంటి జీసస్ సినిమాలు వేసే మినిస్ట్రీలో జాయిన్ చేశారు. 1500 ఆ టైంలో ఇచ్చేవారు. అది 1999. ఆ కాలంలో ఈ సినిమాలు వేయడానికి ఇక్కడ విజయవాడ ట్రైనింగ్ పొంది అక్కడ నుంచి కాకినాడ నుంచి ప్రొజెక్టర్ పట్టుకొని విజయనగరంలో ఉన్నటువంటి చీపురుపల్లి, తర్వాత గరివిడి మండలాల్లో సినిమాలు వేసేవాళ్ళం. ఏసై సినిమాలు వేస్తున్నప్పుడు ఎవ్రీ మంత్ రిపోర్ట్ అనేది ఈ ఐసీసీలో ఒక సూపర్వైజర్ ఉంటారు, ఆయన పేరు పాపారావు గారు. ఆయన విజయనగరంలో ఆఫీస్ రూమ్ తీసుకొని ఉంటే రిపోర్ట్స్ ఇవ్వడానికి అక్కడికి వెళ్తున్నప్పుడు ఆయన కబోర్డ్లో పుస్తకాలు చాలా ఉన్నాయి. అందులో యుగాంతం అనే పుస్తకం ఒకటి ఉంది. ఆ పుస్తకం చూసినప్పుడు, సార్ అది యుగాంతం అంటున్నారు కదా, బాగుంటుంది అంటే, అమ్మో చాలా బాగుంటుంది అది. అయితే సార్ నాకు ఇవ్వండి, అది నేను చదువుతాను అన్నాను. అయితే చదువుతాను, నేను ఇవ్వను, అది హైదరాబాద్ నుంచి నేను తెప్పించేసుకున్నాను. తర్వాత మీటింగ్స్ అప్పుడప్పుడు అవుతాయి, విశాఖపట్నంలో సుబ్బలక్ష్మి కళ్యాణ మండపంలో కానీ అవుతాయి, అప్పుడు కొనుక్కోవాలి, ఇవి దొరకదు అని చెప్పేసరికి అలాగా అనుకొని, సరేలే ఏదేమైనా ఎప్పుడో వెళ్ళినప్పుడు కొనుక్కోవచ్చులే అనుకున్నాను. తర్వాత ఎందుకో ఆ యుగాంతం బుక్ చదవాలి అని ఆశ. సరే నెక్స్ట్ మంత్ మళ్ళీ వెళ్ళిన తర్వాత రిపోర్ట్స్ ఇవ్వడానికి వెళ్ళాను, ఎన్ని సినిమాలు వేసామనేది. మరి రిపోర్ట్స్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఆయనేమో బాత్రూంలో ఉన్నారు. సార్ నేను వచ్చానండి అనే, సరే యేసురాజు నువ్వు కూర్చో ఆఫీసులో, ఆయన వస్తానన్నారు. ఈలోగా ఆయన రాలేదు కదా. ఆ కబోర్డ్లో ఉన్న పుస్తకాన్ని చూశాను,
నా ఆశ ఏంటంటే అది చదవాలి అనుకుంటే ఆ బుక్ కావాలంటే హైదరాబాద్ వెళ్ళాలి. హైదరాబాద్ వెళ్ళేంత ఇది లేదు. సరే ఏం చేద్దాం అనుకొని ఆయన మరి బాత్రూంలో ఇంకా రెడీ అవుతున్నారు కదా, నేనేం చేశానంటే ఆ పుస్తకం తీశాను, యుగాంతం పుస్తకం తీసుకొని దాచేసి ఇన్సర్ట్లో దాచేసి మరలా రిపోర్ట్స్ ఇచ్చేసి వెళ్ళిపోయాను అనమాట. ఇచ్చేసిన తర్వాత యుగాంతం పుస్తకం ఎంత శక్తివంతమైనదంటే నా జీవితాన్ని మార్చేసింది. నా నామకార్థ జీవితాన్ని గమనించి ఏడ్చాను. నా పేరు యేసురాజు అని పాస్టర్ గారి పేరు పెడితే మొదటి అధ్యాయములో యేసుకు రాజేటయ్యా నేను యేసుకు దాసునై ఉండాలనుకో నా పేరు యేసు దాసుగా మార్చేసుకున్నాను. తర్వాత న్యాయపీఠం ముందు తీర్పు ఎలా ఉంటుందో ఈ విషయాన్ని గమనించినప్పుడు నా పాప జీవితాలు ఇంకా మారు మనసు పొందలేదని రోజు ఏడ్చేవాడిని. నేను చదివిన ప్రతి సబ్జెక్ట్ అర్థమయ్యేది. ఎందుకంటే హిస్టరీ నాకు తెలుసు కదా. అలెగ్జాండర్ ది గ్రేట్ ఏ విధంగానైతే ఆయన సైనికులు 4 తన రాజ్యాన్ని విభజించి తీసుకున్నారు, ఇవన్నీ నాకు అర్థమైపోతున్నాయి. ప్రభా, ఇన్ని సత్యాలు ఏ పాస్టర్ గారు చెప్పలేదు, మరి ఈ విషయాలు నాకు అర్థమైపోతుంది. నేనేం చేయాలి? నువ్వు ఇది చెప్పాలి. విజయనగర పట్టణానికి ఈ తరంలో నువ్వు చెప్పాలి. నేను పాస్టర్ గారిని కాదు కదా, నేను సాధారణంగా ఒక విశ్వాసి కదా. నేను చెప్పలేను ప్రభా అంటే మరలా ఊరుకోలే దేవుడు. నువ్వు చెప్పాలి ప్రభా, నేను విశ్వాసిని. ఏ పాస్టర్ గారైనా నా మాట వింటారా? ఏ సువార్థికుడైనా వింటారా? నేను సువార్థిని కూడా కాదు కదా. లేదు, నువ్వు చెప్పాలని అంటే ఎలా సాధ్యం నాకు తెలియదు. కాబట్టి నేను చెప్పలేను ప్రభా అంటే నువ్వు చెప్పాలనుకున్న దేవుడు రోజు బలమైన ప్రేరణ ఇస్తుంటే సంపూర్ణమైన మారు మనసు వచ్చింది. రోజు ఏడ్చివాడిని. ఈ విషయాలు చెప్తే ఎవరు వింటారు? అది నేను ఉద్యోగం చేసుకొని స్వార్థ చేయాలనుకున్నానే తప్ప ఇది నాకు తెలియదు ప్రభా అనుకుని వదిలే ప్రభా అనుకుని ప్రభు సన్నిధానంలో ఏడ్చివాడిని. నువ్వు చెప్పాలని చెప్పినప్పుడు సరే చెప్పాలనుకుంటే నేను నీ దగ్గర ఒకటి అడుగుతాను, అది నాకు చెప్పన్నా. ఏంటంటే గిద్యోను సూచనలు అడుగుతారు కదా, అలాగ 2 సూచనలు అడిగేసరికి ఆ 2 సూచనలు నా బ్రతుకులో జరిగించిన తర్వాత ప్రభా సరే నేను చెప్పాలనుకుంటే ఈ చాలా పెద్ద మాస్ ఏరియా లంకాపట్నం అంటే విజయనగరంలో, అక్కడ నేను సేవ చేయాలి. ఫస్ట్ సేవ చేయాలనుకుంటే చర్చి కట్టాలంటే కొందరు రక్షించబడాలి. అలా చేయించు, లేదంటే నేను ఎంప్లాయ్మెంట్ ద్వారా ఏదో ఉద్యోగం చేసుకుంటానని 1999లో కన్నీరు గార్చి ప్రార్థన చేసినప్పుడు ఆయన 2001 జూన్ 22వ తారీఖున దేవుని యొక్క చర్చిని తాటాకు రేకులతోనే చక్కగా కట్టించిన తర్వాత చాలామంది పాస్టర్ గారులు వచ్చారు, మరి నన్ను అభిషేకించారు అక్కడనే. అయితే అభిషేకించిన తర్వాత మరి విశ్వాసులు ఎలాగా స్వార్థ చేస్తుంటే 1-2 వచ్చారు. తర్వాత నెక్స్ట్ వీక్ ఏమో 3 వచ్చారు, తర్వాత 6 వచ్చారు. ఇలా ఒక 50-60 మంది కూడేవారు. నేను చెబుతున్న మాటలన్నీ కూడా యుగాంతంలో మొదటి పేజీ మొదలుకొని చివరి పేజీ వరకు చెబుతున్న మాటలన్నీ కూడా విని ప్రజలు చాలా ఆశ్చర్యపోయేవారు. తర్వాత ఈ యుగాంత పుస్తకం అయిపోయిన తరువాత నేనేం చేయాలి, నెక్స్ట్ ఏమో మహిమా ప్రపంచం అనేది ఇలా ఉంటుందని అయ్యగారు రాశారు. అది మరి ఆ పుస్తకం నాకు కావాలి అనుకుంటే ఉత్తరం రాశాను ఇదే అడ్రస్కి. రాసినప్పుడు రిప్లై రాకపోయేసరికి ప్రభా, ఇంత ఉన్నతమైన గ్రంథాన్ని ఇచ్చారు, పరిచర్య ఇచ్చారు, మహిమా ప్రపంచ గ్రంథం నా చేతికి ఎలా వస్తుంది అనుకొని అడిగితే రిప్లై రాకపోయేసరికి బాధపడుతున్నాను, హృదయంలో వేదనగా ఉంది. అప్పుడేమో మా చర్చి బిలీవరు ఒక స్వీపర్ ఉన్నారు బాలాజీ సెంటర్లో, ఆయనకు ఒక పత్రిక ఇచ్చారు, కరపత్రిక, ఎవరో తెలీదు, అన్నోన్ పర్సన్. ఆయన తీసుకొచ్చే అయ్యగారు ఈ పత్రిక మీకు ఇవ్వమన్నారు ఎవరో అంటే, సరే తీరా చూసేసరికి నేను హిందువుగా మారాలని ఏదో ఒక పత్రిక, అది
అందులో అయ్యగారు ఓఫీర్ అయ్యగారి అడ్రస్సు, తర్వాత లోకల్లో ఈశ్వర్ డానియల్ గారు అని విశాఖపట్నంలో ఆయన అడ్రస్ ఉండేసరికి దేవుడు నాకు ఇలా పంపించాడేమో అనుకుని ఫోన్ చేశాను. వెంటనే ఈశ్వర్ డానియల్ గారు వచ్చి మరుసటి రోజు వచ్చి నాకు మహిమా ప్రపంచం ఇచ్చిన తర్వాత గ్రంథాలన్నీ చదివిన తర్వాత నేనేం చేశాను అనుకుంటే, మరి లోకల్లో కూడా ఈ పుస్తకాలు అయ్యగారు కోసం తెలియాలి అనుకొని నేనేం చేశానంటే చిన్న చిన్న డిబేట్స్లా పెట్టివాడిని. ఇదండి అదండి అనుకుంటే చాలా బాగా చెప్తున్నారు యేసుదాస్ గారు. నాయనా చాలా బాగా చెప్పడానికి అసలు కారణం ఏంటంటే, పెద్ద ఆయనను దేవుడు ఈ భూమి మీదకు పంపించారు. నేను ఇన్ని సంవత్సరాలు పరిశీలనలో తెలుసుకున్నట్టు ఒక నిజం చెప్తున్నాను వినండి. ఒకటేమో గమనించండి, ఒమేగా స్వరం కానీ కడబోర కానీ పుస్తకాలు కానీ క్యాసెట్లు కానీ మీరు చదివితే, ప్రకటన గ్రంథములో నేను నా దూతను పంపుచున్నానని 22:16 చెప్పిన దూత అయినా సరే, మీరు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో 7 దూతలు బోరలు పట్టుకొని సిద్ధంగా ఉన్నారు చూసారా, ఆ యొక్క 7వ దూత కూడా ఈయనే. మీరు తెలుసుకుంటే లేఖనాలన్నీ కూడా ఎవరి వైపైతే చూపిస్తున్నారో ఆయనే ఈ 7వ దూత, ఆయనే దేవుడు పంపిన ప్రవక్త. మీరు నమ్మితే నమ్మొచ్చు, లేకపోతే మీ ఇష్టమే అనుకుని అన్ని రుజువుల ద్వారా చూపించిన తర్వాత చాలామంది సేవకులు వ్యతిరేకించారు, కొంతమంది నమ్మారు, వెంబడిస్తున్నారు. వారు కూడా ప్రభు వల్ల ఆరాధన ప్రతి ఆదివారం ఇస్తున్నారు. ఇక నేను బయట సపరేట్గా ఉండడం కంటే అయ్యగారు ఇంత కష్టపడి ప్రపంచాన్ని మారుస్తుంటే అసలు నా బ్రతుకునే ఆ పుస్తకం మార్చిన శక్తివంతమైనది, ఇంకా వేరువేరుగా ఉండడం ఎందుకు? ఎందుకంటే అయ్యగారితో కలిసి చేయడమే న్యాయము, అది ధర్మము. కాబట్టి ఒకసారి అయ్యగారు పలానా అయ్యగారు మీటింగ్స్ 2 days పెడదాం అనుకున్నాను విజయనగరంలో. అయ్యగారు అన్నారు, ఒకసారి బాబు సెంట్రల్ చర్చ్కి రండి అనుకుంటే, తప్పకుండా వస్తాను అయ్యగారు. ఎందుకంటే మీరు దేవుని యొక్క ప్రత్యక్షతను కలిగి అనేకమైన గ్రంథాలు రాసి ప్రపంచానికి ఇచ్చినప్పుడు నాకు అందిన దాన్ని బట్టి నేను బాగుపడ్డాను. మీ ద్వారా నేను చెప్పిన ప్రసంగాల ద్వారా అనేకులు ఉజ్జీవింపబడ్డారు. నేను మాత్రమే కాదు, అనేకులు పాస్టర్ గారులు కూడా నేను చెప్పిన సందేశాలు తిరిగి వాళ్ళు చెప్తే, అయ్యగారు ఇదే సందేశాన్ని మా సంఘాల్లో చెప్తే ఏంటి అయ్యగారు ఎప్పుడు లేనటువంటి గొప్ప లోతైన భావాలు, ఆనందంగా ఎంతో సంతోషం అనిపిస్తుంది ఆ సందేశాలు అని చెప్పేసరికి నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే సత్యము ఎప్పుడు సర్వసత్యమే, ఆ సత్యాన్ని ఎవరు మరుగు చేయలేరు. అట్టి సత్యాన్ని మనకు అంచకాల ప్రవక్త 7వ దూత ద్వారా అందించింది. మనం వినియోగించుకుంటే మనము మన సంఘాలన్నీ కూడా సంపూర్ణ సిద్ధి పొందుతాం. ఇదే తరుణం అని చెప్పినప్పుడు చాలామంది అంగీకరించారు. మీటింగ్ పెడదామంటే ఓకే సరే పెడదాం, మీరు ముందు వెళ్ళిరండి అని నన్ను వారు కూడా ప్రోత్సహించి పంపించారు. ఈ విధంగా దేవుడు అయ్యగారి చేతికి ఇచ్చినటువంటి ఆ గ్రంథాలన్నీ కూడా చదివి నేను, మా వారు, మా కుటుంబము, మా సంఘము, నాతో ఉన్న స్నేహితులు బాగుపడ్డాము. ఇది నిజం, ఇది నిత్యత్వంలో న్యాయపీఠం ముందు కూడా నేను చెప్పిన సాక్ష్యము నిజమని తేలుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకు ఇచ్చిన అవకాశం బట్టి అయ్యగారికి వందనాలు తెలియజేస్తున్నారు. యుగాంతం అది చదివి ఎంతకాలం అయింది బాబు నువ్వు? దాని మైక్లో చెప్పు. యుగాంతం చదివి 25 సంవత్సరాలు యుగాంతం బుక్ చదివి. 25 ఏళ్ళు. 25 ఏళ్ళ నుంచి ఈ గ్రంథాలన్నీ చదువుతున్నాను అయ్యగారు. వాక్యం చెప్తా ఉన్నా. ఎస్ అయ్యగారు. మీ సంఘాల్లో ఎప్పుడైనా ఓఫీర్ గారి పేరు చెప్పావా? చెప్పాను అయ్యగారు. ఏమని చెప్పావు? ఆయన అంచగాల ప్రవక్తని, 7వ దూతని, ఆయన గ్రంథాల్లో నుంచి ఇవన్నీ నేర్చుకున్నాను. ఎస్ అయ్యగారు చూపించాను. ముందు అది రుజువు చేసిన తర్వాతే పర్సన్ని బయటికి తీసుకొచ్చాను అయ్యగారు. పర్సన్ ఎవరు? నేనా? అవునయ్యారు. ముందు ఏం చేసావు? ముందేమో గ్రంథాలలో ప్రతి ప్రవచనము కూడా ఏ ప్రవక్త వైపు అయితే చూపిస్తున్నదో, ఏ దిశ వైపు నడిపిస్తున్నదో అవన్నీ తీసుకొచ్చి అవన్నీ చెప్పిన తర్వాత ఒకవేళ ప్రమాణ వాక్యమైన ఉదాహరణగా
తర్వాత ఏలియా వచ్చి సగం పని ముగించి మిగతా సగం పని చేసేటటువంటి పని అయినా అన్నింటికీ కుదురుబాటు చేసే పనులైనా ఎవరు చేస్తున్నారు, ఈ ప్రవక్త మాత్రమే చేస్తారట అనుకొని ఇవన్నీ చెప్పిన తర్వాత ఆ విధంగా భూమి మీద ప్రస్తుతానికి ఏ ప్రవక్త చేస్తున్నారు చూడండి అని చూపించి అలా చెప్పడం జరిగింది అయ్యగారు. ఎన్ని సంవత్సరాలు అయ్యాక చెప్పావు? అంటే 25 సంవత్సరాలు అయ్యాక చెప్పావు. అవును అయ్యారు. కిరణ్ పాల్ స్టైల్ ఇది అయ్యారు. అసలు మొదటి నుండి నువ్వు వాక్యం చెప్పిన తర్వాత సంగతులు చెప్పినాక ప్రవక్తను పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అవునయ్యారు. ఒక దైవజనుడి దగ్గర నేను ఈ సత్యం నేర్చుకున్నాను ముందే చెప్పుంటే బాగుండేది కదా. అలా చేయనందుకు నీకు అసలు పశ్చాత్తాపమే కనపడడం లేదు. 25 సంవత్సరాలు నా గ్రంథం వాడుకున్నావు, సంగతులన్నీ చెప్పి మంచి బోధకుడని పేరు తెచ్చుకున్నావు. 25 ఇయర్స్ రంజిత్ ఓఫీర్ గారి ద్వారా దేవుడు నాకు ఈ సత్యాలు నేర్పించాడనే సంగతి చెప్పలేకపోయావు కదా, అవునా కదా? ఇప్పుడు ఈ సాక్ష్యంలో అది చెప్పి పశ్చాత్తాపడతావేమని చూశాను నేను. అయ్యారు ముందుగా నన్ను కూడా వారు అంగీకరించాలి. ఎవరు వాళ్ళు అంగీకరించకపోతే పోయి ఏట్లో పడతారు. సత్యం మాట్లాడలేదు కదా. అవునయ్యారు. వాస్తవాలు చెప్పాలయ్యా. వాళ్ళు అంగీకరిస్తారు, లేకపోతే బావిలో పడతారు. మనకెందుకు అది? అంటే నాకు అవకాశం ఇస్తే చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఎవరు వాళ్ళు అవకాశం ఇచ్చేది? నా చుట్టూ ఉన్నటువంటి దేవుడు సేవకు పిలిచాడు కదా. దొరికిన ప్రతి వేదిక మీద సత్యం మాట్లాడాలంటే ప్రజలను బట్టి మాట్లాడతామా మనం? వాస్తవాలు మాట్లాడతామా? ఏమి నేర్చుకున్నావు? 25 సంవత్సరాలు నా పేరెత్తకుండా నా గ్రంథ సమాచారం వాడుకున్నావు, అవునా? అంతకు ముందు కూడా చెప్పాను అయ్యారు. ఎవరికి చెప్పావు? ఏం చెప్పావు? అందరికీ చెప్పాను అయ్యారు. నువ్వు చెప్పలేదు. ఈ విషయంలో నువ్వు దేవుని ముందు యథార్థంగా నువ్వు పశ్చాత్తాప పడాలి. ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, వందల మంది సేవకులు. నా పుస్తకాలు చదువుతారు, ప్రసంగాలు చేస్తారు, మంచి బోధకుడని పేరు తెచ్చుకుంటారు, కానీ ఓఫీర్ అయ్య గారి మ్యాటర్ అని మాత్రం చెప్పరు. నేను చెప్తా, భక్త్ సింగ్ గారు ఇలా చెప్పారు నాకు, దేవదాస్ అయ్య గారు, అందరి సేవకుల పేర్లు నేను చెప్పాను. నా దగ్గర నేర్చుకున్న వాళ్ళు అయితే నా పేరు చెప్పరు. యేసుదాస్ బాబు మొక్కుసూటిగా మాట్లాడారు ముందు. అవునయ్యా. యాక్చువల్గా 2012లో మీరు చర్చ్ ఓపెనింగ్కి వచ్చారు కదా అయ్యారు, దాని తర్వాత నుంచే స్టార్ట్ చేశాను అయ్యగారు. చేసావు చర్చ్ ఓపెనింగ్ నాతో చేయించుకున్నావు. అయినా సరే నువ్వు నా దగ్గర నేర్చుకున్న విద్యని అక్కడ చెప్తున్నావు సంగతి నేను నోరారు చెప్పలేకపోయావు. చెప్పాను అయ్యారా, ఎవరు కానీ కాస్త రుజువు చేస్తూ చెప్తే ఇంకా అదెందుకు నీకు అంత ఇన్సెక్యూరిటీ? ఉన్నతున్నట్టు చెప్పాలి కానీ రుజువు చేసేప్పుడు ఏంటి యేసుదాస్? అది కరెక్ట్ యాటిట్యూడ్ కాదు. అది ఎప్పటికైనా నేర్చుకో. ఎవడు యాక్సెప్ట్ చేస్తాడు చేయడం అనేది మనకు అనవసరం. ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలి. నా ప్రసంగాలు వింటున్నావా నువ్వు? మరి ఏం నేర్చుకుంటున్నావు? వాక్య మర్మాలు కాదు, ముందు యథార్థత, ధైర్యము, తెగింపు నేర్చుకోవాలా. ముందున్నోళ్ళు ఏమనుకుంటారు మనకు అనవసరం. వాస్తవం మాట్లాడినోడే దేవుని సేవకుడు. మరి ఇప్పుడు ఏం చేస్తావు? ఇప్పుడు ఏం కావాలి నీకు? మరి ఇప్పుడు నువ్వేం ఎక్స్పెక్ట్ చేసి వచ్చావు ఇక్కడికి? ఏమి లేదు దగ్గర. మరి సత్యాలు మరి మీతో కలిసి నేను అందరికీ తెలియజేయడానికి ఎప్పుడు ఇష్టం అయ్యారు. నాతో కలిసి ఎట్లా తెలియజేస్తావు? కలిసి సేవ చేయడం అనేది నాకు కూడా. అంటే మా బ్యానర్ కిందకు వస్తావా? అవును అయ్యారు. ఇప్పటి నుంచి ఓఫీర్ మినిస్ట్రీస్ చర్చ్ అనేది? అవును అయ్యారు. సరే, ఓకే, స్వాగతిద్దామా అబ్బాయిని? ఓకేనా అయ్యా? చెప్తా కదా కిరణ్ పాల్ లైను అయితే 25 ఏళ్ళు అయిపోయినాక ఇప్పుడు వాడు కూడా ఎట్లాగే అయ్యారు. కిరణ్ పాల్కి గ్రంథాలు మార్చలేదు అయ్యారు. అదొక్కటే నువ్వు రాలే, అదొక్కటే కొంచెం తక్కువ కిరణ్ పాల్. సరే, మంచిది. ఏదైనా సరే అయ్యగారి బ్యానర్ కింద ఉండాలని వచ్చాడు కనుక మనం యాక్సెప్ట్ చేద్దాం కదా. చేద్దామా?
చేద్దాం. మనకు ఆర్డినేషన్ 2008లో తీసుకున్నాను అయ్యారు. ఎవరు ఇచ్చారు? మీరే అయ్యారు. మరి నువ్వు చెప్పలేదు. అదే 2008 అందరూ వచ్చి అభిషేకించారని చెప్తున్నావు కానీ లేదు 2008 నువ్వు నా ద్వారా అభిషేకం తీసుకున్నావు, నీ చర్చ్ డెడికేషన్ చేయించుకున్నావు, అవును అయ్యారు. నా పుస్తకాలు చదివావు, కానీ నా పేరే మరుగు చేసావు. అర్థమైందా? 25 ఏళ్ళు అయినాక నీకు తప్పనిసరి అయింది. ఇప్పుడు ఏదైనా ఇట్లా బాబు, దేవుని రాజ్యంలో ఇట్లాంటిది కుదరదు. 2 2 4 అంతే. అవును అయ్యారు. ఎస్. ముందు ముక్కుసుడు. నా వ్యక్తిత్వం ఏం నేర్చుకున్నారు? ప్రైమ్ మినిస్టర్ వచ్చినా నేను మాట్లాడాల్సింది మాట్లాడతా, ఏకమార్ దోటు కూడా ఉంటాడు పోతాడు. అవునయ్యా. అలాగ ఉన్నోడే దేవుని సేవకుడు. మంచిది, నిన్ను క్షమిస్తున్నాము, చేర్చుకుంటాము. మరోసారి నీ మీద చేతులుంచి ప్రార్థన చేస్తాం. అదే సమయంలో ఆ బ్రదర్ కూడా మాసుర్కర్ సాబ్ आप आइएगा, आपके लिए भी प्रार्थना करेंगे. ఇది ఇక్కడ పెట్టేసే బేటా, పెట్టు అక్కడ మోకరించు. हमारे पास्टर मासूरकर साहब महाराष्ट्र में प्रभु के सेवकाई करते हैं. आपको कुछ तकलीफ ना हो तो घुटने में आ सकते हैं आप. हाँ, आप दोनों के लिए हम प्रार्थना करेंगे. और हमारे 2-4 प्रभु के दास लोग सामने आने का ज़रूरत है. रंडी मासूरकर साहब, आप आज के बाद मावड़ा, क्या कौन सा गांव है आपका? मौदा. और सुरेश भाई किधर है आप पीछे क्यों चले जाते हैं? आप भी ऑर्डेन्ड पास्टर हैं. हमारे मासूरकर साहब ऑलरेडी ऑर्डेन्ड पास्टर हैं और उनके पत्नी हमारी बहन वो भी बाइबल ट्रेंड है, ट्रेंड इवेंजलिस्ट है, ऑर्डेन्ड ट्रेंड इवेंजलिस्ट है. उनका भी बहुत बड़ा स्वागत है मिनिस्ट्रीज़ में. आज के बाद आप ओफिर मिनिस्ट्रीज़ का बोर्ड लगाएंगे? बिल्कुल लगाएंगे. बहुत अच्छी बात, बहुत बड़ा स्वागत आपका. सो मौदा महाराष्ट्र, मौदा आपका शहर है या गांव है? तहसील हेडक्वार्टर्स, तालुक ऐसा? हाँ, तालुका हेडक्वार्टर. हाँ, हेडक्वार्टर्स है. ఒక తాలూకా హెడ్ క్వార్టర్స్ అంటే సూర్యాపేట లాగా ఒక మంచి టౌను మౌదా. అక్కడ మాసుర్కర్ గారు మంచి अच्छा बहुत अच्छा गवाही सुनाए आपने. बहुत खुश हुआ मैं. हम सब लोग आपके गवाही सुन के आशीष पाए हैं. చాలా సంతోషం. సో మహారాష్ట్ర మౌదాలో, విజయనగరంలో 2 చోట్ల మనకు ఒకటేసారి 2 సంఘాలు మనకు అటాచ్ అవుతున్నాయి. దేవుని స్తోత్రం. అండ్ వీ వెల్కమ్ ఇన్ టు ఓఫిర్ మినిస్ట్రీస్ పాస్టర్ యేసుదాస్ అండ్ పాస్టర్ మాసూర్కర్. నీకు నేను 2012లో అభిషేకం ఇచ్చానా యేసుదాస్? 2008 ఇట్లనే అభిషేకం చేశానా? మరి ఇన్ని సంవత్సరాలు అడ్రస్ లేకుండా ఉన్నావు నువ్వు. అట్లా ఉండకూడదు. ఏదైనా డిసిప్లిన్ ఉండాలి బేటా. దేవుని సైన్యము. ప్రార్థించాలి. స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. Almighty God, our loving Heavenly Father, सर्वशक्तिमान प्रभु, हमारे परम पिता आपके चरणों के पास हम आते हैं. ప్రభా యేసుదాస్ నీ కుమారుడు కొరకు ప్రార్థన చేస్తున్నాం. నీ కుమారుడు అనేక సంవత్సరాల తర్వాత బాహాటముగా ఓఫిర్ మినిస్ట్రీస్ విద్యార్థిని, ఓఫిర్ మినిస్ట్రీస్ యొక్క సందేశము యొక్క ప్రతినిధిని, ఆ సందేశాన్ని మోసుకు వెళ్ళడానికి దేవుడు నాకు ఈ బాధ్యత ఇచ్చారని గ్రహించి, సందేశమే కాదు బ్యానర్ కూడా ముఖ్యమే, సందేశమే కాదు మోసుకొచ్చిన ప్రవక్త కూడా ముఖ్యమే
అనే ఒక సంపూర్ణ గ్రహింపుకు నీ కుమారుడు వచ్చాడు కనుక నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ కుమారుడిని చూసి అనేక మంది క్రమశిక్షణ నేర్చుకున్నటకు సహాయం చేయండి. బర్నబా హెచ్చరిక పుత్రుడు, ఆదరణ పుత్రుడు. అలాగే యేసుదాస్ కూడా అనేక మందికి హెచ్చరిక పుత్రుడు ఒకటికి సహాయం చేయండి. ఇది మొదలుకొని నీ సేవ నమ్మకముగా చేసి యథార్థముగా చేసి ముక్కుసూటిగా ఏమాత్రము మొహమాటము లేకుండా మాటలాడుటకు సహాయం చేయండి. యేసయ్యా, నువ్వు మొహమాటము లేనివాడు అన్నారు పరిసయ్యులు. మా తండ్రి పక్షపాతము లేనివాడు తండ్రి. ఆ రీతిగా నీ కుమారుడు ధైర్యంగా సత్యం కోసం నిలబడుటకు సహాయం చేయండి ప్రభువా. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఏకనామమైన యేసునామంలో నీ కుమారుడు యేసుదాస్ శిరస్సున తైల ప్రోక్షణ చేసి పునరభిషేకం చేస్తున్నాం. నీ కుమారుడు నమ్మకమైన సత్య సంబంధమైన సేవ చేసి అగ్ని పరీక్షకు నిలిచే మేలిమి బంగారు సేవ చేసి ఇది మొదలుకొని ఒక అగ్ని జ్వాల వలె మండుటకు సహాయం చేయండి. బాప్తిస్మిచ్చి యోహాను వలె, ఏలియా వలె, స్టెఫను వలె నీ కుమారుడు ధైర్యముగా నీ సత్యవాక్యమును ప్రవచించుటకు మాటలాడుటకు సహాయం చేయండి. కృపావరాలు ప్రజ్వరిల్ల చేయండి. తన సరిహద్దులు, సంఘ సరిహద్దులు విశాలపరచండి. గతంలో కంటే నూరంతలు అధికంగా సేవను విస్తరింపజేసి నీ సత్యవాక్యమును, నీవిచ్చిన అభిషేకమును మీరు మహిమపరచమని వేడుకుంటున్నాం. సహాయం చేయండి. అదేవిధంగా ప్రభువా, మా ప్రియ సహోదరుడు आपके दास मासुरकर भाई के लिए हम प्रार्थना करते हैं। प्रभु जी, उनके सर के ऊपर तेल डालकर हाथ रख के हम लेइंग ऑन ऑफ हैंड्स ए सेरेमनी अब और इसी वक्त प्रभु यीशु मसीह के नाम से हमारे स्वर्गीय पिता और पिता, पुत्र और पवित्र आत्मा के नाम से इनको ओफिर मिनिस्ट्रीज का सेवक के हैसियत में हम अभिषेक देते हैं, इनको ऑर्डेन करते हैं। प्रभु जी, इनको आपके सर्वशक्तिमान हाथों में सौंप देते हैं। आपके सारे आशीर्वाद इनको देना, आपके फरिश्तों को हमेशा हर वक्त हर जगह जहाँ भी इन्हों जाते हैं, हर समय पे हर जगह पे इनको सही सलामत से संभल कर रखना। प्रभु जी, उनके मुंह में आपके वचन रख देना। प्रभु जी, हर वक्त किधर भी मुंह खोलेंगे आप उनके आसपास में रहने वाले सब लोगों से आप ही बातचीत करना प्रभु जी, और आकर्षित करना। और जिन्हों उद्धार नहीं पाए हैं उनको उद्धार देना, जिन्हों सिख है, जिसके जिस्म में चंगाई नहीं है उनको चंगाई देना, चंगा करना। और जिनके मन में शांति ना हो, इनके द्वारा, इनके वचन के द्वारा, इनके शिक्षा के द्वारा उनको शांति भी देना। प्रभु जी, हर तरह के सेवकाई करने के लिए इनको अधिकार हम देते हैं और सामर्थ्य आपसे मांगते हैं। प्रभु जी, जैसा पौलुस के समान जैसा एक अच्छा सेवक, बहुत पावरफुल मिनिस्टर ऑफ द गॉस्पल बना के इनको इस्तेमाल करना, सारा हिंदुस्तान का उजाला बनाना। प्रभु जी, सारा हिंदुस्तान का, सारा हिंदी स्पीकिंग बेल्ट का एक उजाला बनाना, नमक बनाना। प्रभु जी, आपके दास के आत्मिक स्थिति को और ऊंचे पहाड़ पे लेके जाना। प्रभु जी, और हमारे बहन सिस्टर के लिए भी हम प्रेयर करते हैं। प्रभु जी, हमारे पास्टर जी के जो सहायता करने के लिए उनको एक दान बना के, एक गिफ्ट बना के बहन को आपने दे दिया पास्टर के लाइफ में। इनको और भी एक नया मसा देना, नया अभिषेक देना, नया पवित्र आत्मा के गिफ्ट्स भी देना। प्रभु जी, और एक आग बना के इनको पवित्र आत्मा के पवित्र आग से जलाना। प्रभु जी,
प्रभु जी इनके द्वारा भी सुसमाचार सुन के हज़ारों हज़ारों लोग उद्धार पाए प्रभु जी। सारा महाराष्ट्र एकदम इनके द्वारा, आपके बेटी के द्वारा प्रभु जी उजाला से भर जाए, सुसमाचार से भर जाए, सच्चाई सत्य और न्याय से भर जाए प्रभु जी। आपके इस बेटी के सहयोग के द्वारा प्रभु जी मासूरकर साहब के सेवकाई भी 1000 गुना बढ़ जाए प्रभु जी, 1,00,000 गुना बढ़ जाए प्रभु जी। सारा देश उजाला से भर जाए प्रभु जी। ये सारे विनती आपके नाम से, पिता पुत्र और परमेश्वर के एक नाम जो होता है प्रभु यीशु नाजरी के नाम से हम मांगते हैं। आमीन आमीन आमीन। God bless you brother. Welcome into the ministry. Welcome बहन जी. God bless you यशुदास. God bless you. आप जो मिनिस्ट्री में आ रहे तो हम आपको बुके देना चाहिए।